హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఒక్క నోటిఫికేషన్, ఒక 1000 లైకులు, కొన్ని వందల కామెంట్స్, దీనికోసమైనా మనం బతుకుతోంది. అరచేతిలో ఉండే 6 అంగుళాల ఫోన్ 6 అడుగుల మనిషి ప్రాణాన్ని తీసేంత విషపూరితంగా మారిందా? హర్యానాలోని జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఒకప్పుడు బంధాలకు బాధ్యతలకు విలువిచ్చే వాళ్ళం, కానీ ఇప్పుడు నలుగురు చూడాలి, 4 లైకులు కొట్టాలి అనే తాపత్రయంలో మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఎంతలా అంటే తన కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఇంట్లో ఒక కోడలు చేసిన రీల్స్ హంగామా 2 ప్రాణాలను బలి తీసుకుంది. కోడలికి ఉన్న సోషల్ మీడియా పిచ్చి కన్న కొడుకు కళ్ళ ముందే అత్తమామలను శవాల్గా మార్చింది. ఈ రీల్స్ మోజులో పడి ఎంతో మంది యువత తమ ప్రాణాల మీదకి తెచ్చుకున్న ఘటనలు మనం చూసాం. అది వాళ్ళ పిచ్చి, వాళ్ళ ప్రాణాలు పోయాయి. మోడర్న్ లైఫ్ స్టైల్ పేరుతో ఆ కోడలు చేసిన సైకోయిజం, పెంచి పెద్ద చేసిన కన్న కొడుకు మౌనం 2 వృద్ధుల నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అసలు పానిపత్ జిల్లా నారా గ్రామంలో ఏం జరిగింది? కోడలి రీల్స్ పిచ్చి అత్తమామల చావుకు ఎలా కారణమైంది? ఒక కన్న కొడుకు తన కళ్ళ ముందే తల్లిదండ్రుల నరకం అనుభవిస్తుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? ఇవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. హర్యానాలోని పానిపత్ జిల్లా నారా అనే ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రాజేష్, సుమన అనే దంపతులు ఎంతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. పల్లెటూరు అంటేనే మనకు తెలుసు, మనుషులు పట్టింపులతో, సాంప్రదాయాలతో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారనే భయంతో గౌరవంగా బతుకుతారు. ఆ దంపతులకు ఆశిష్ అనే ఒక కొడుకున్నాడు. వాళ్ళ ప్రపంచం ఆ కొడుకే. సరిగ్గా 2 ఏళ్ల క్రితం, అంటే 2024లో ఆశిష్ కు సోషల్ మీడియా ద్వారా స్నేహ అనే ఒక యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొడుకు ఇష్టాన్ని కాదనలేక వాడి సంతోషమే తమ సంతోషం అనుకుని పెద్దలు అంగీకరించి 2025 జనవరిలో ఆశిష్ స్నేహలకు ఘనంగా వివాహం జరిపించారు. అంతా సంతోషంగా ఉందనుకున్నారు. కొత్త కోడలు ఇంటికి వచ్చింది, ఇక మా జీవితం సాఫీగా సాగిపోతుందని ఆ ముసలి ప్రాణాలు మురిసిపోయాయి. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే కోడలు స్నేహ అసలు రంగు బయటపడింది. స్నేహకు సోషల్ మీడియా అంటే ఒక పిచ్చి. రీల్స్ చేయడం అంటే విపరీతమైన వ్యసనం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అందులో తప్పేముంది అంటారా? అక్కడే ఉంది అసలు సమస్య. ఆ పల్లెటూరి సాంప్రదాయాలకు విరుద్ధంగా పొట్టి పొట్టి బట్టలు, కురుచ దుస్తులు వేసుకుని నిత్యం ఇంటి ముందు డాబాలపైన వీడియోలు రికార్డ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టింది స్నేహ. ఊళ్ళో వాళ్ళు వింతగా చూడడం మొదలుపెట్టారు. అప్పటి వరకు తలెత్తుకుని బతికిన అత్తమామలకు కోడలి తీరు అవమానకరంగా అనిపించింది. పరువు పోతుందేమో అన్న భయం పట్టుకుంది. పోనీ వెంటనే గొడవ పడ్డారా? లేదు. పెద్దవాళ్ళు కదా, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అమ్మ, మనది పల్లెటూరు, నలుగురిలో గౌరవంగా బతికే కుటుంబం. ఇలాంటి బట్టలు వేసుకొని వీడియోలు చేయడం మన పద్ధతి కాదు. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు తల్లి అని బ్రతిమలాడారు. రాజేష్, సుమన ఇద్దరు కోడలికి అర్థమయ్యేలా చెప్పాలని చూశారు. కానీ ఆ రీల్స్ మత్తులో ఉన్న స్నేహకి ఆ మాటలు చెవిన పడలేదు. పైగా నా లైఫ్ నా ఇష్టం, నా పర్సనల్ లైఫ్లో మీరెవరు జోక్యం చేసుకోవడానికి అంటూ అత్తమామలపైనే ఎదురు దాడికి దిగింది. రోజు రోజుకి ఇంట్లో గొడవలు ముదిరిపోయాయి. ఈ నేపథ్యంలో స్నేహకు మద్దతుగా ఆమె తల్లిదండ్రులు, సోదరి కూడా కలవడంతో ఆశిష్ తల్లిదండ్రులకు పెద్ద ఇబ్బందిగా మారింది. స్నేహ తన పుట్టింటి వాళ్ళను వెనకేసుకొని కన్న తల్లిదండ్రులు లాంటి అత్తమామలను నానా మాటలు అనడం మొదలుపెట్టింది. వాళ్ళ మనసు ముక్కలయ్యేలా తిట్టేది. ఇంట్లో ప్రతిరోజు ఒక నరకం. తల్లిదండ్రులు పడుతున్న ఈ నరకం కొడుకు ఆశిష్ కళ్ళకు కనిపించడం లేదా? తన భార్య దారి తప్పుతోంది, 10 మందిలో కన్న వాళ్ళను కించపరుస్తుందని తెలిసినా కూడా ఆ కొడుకు నోరు మెదపలేదు. పెళ్ళాం కొంగు పట్టుకొని వేలాడే ఒక పిరికి పంతలా చూస్తుండిపోయాడు. కోడలి అహంకారం ఎంతలా పెరిగిపోయిందంటే ఒకానొక దశలో వయసులో తనకంటే పెద్దవాళ్ళైన అత్తమామలపై భౌతికంగా దాడి చేసే స్థాయికి వెళ్ళింది. అవును, చేతులు చేసుకుంది. కన్న కొడుకు ముందే అతడి భార్య తమపై చేయి చేసుకుంటున్నా ఆ కొడుకు ఆపలేదు. తన భార్యను ఒక్క మాట అనలేదు. ఒక తండ్రికి, ఒక తల్లికి ఇంతకంటే పెద్ద నరకం ఏముంటుంది చెప్పండి? దెబ్బలు తగిలాయని కాదు వాళ్ళ బాధ. మనం ప్రాణం పోసి పెంచిన కొడుకు ఇదంతా చూస్తూ సైలెంట్ గా ఉన్నాడే అన్న వేదన వాళ్ళను కుంగదీసింది. బతికి ఉన్నన్ని రోజులు పరువుగా బతికాం. ఇప్పుడు సొంత ఇంట్లోనే కన్న కొడుకు ముందే కోడలి చేతిలో దెబ్బలు తింటూ రోజు చస్తూ బతకాలా అని ఆ వృద్ధ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఏడుస్తూ ఏడుస్తూ రాత్రులు గడిపారు. రోజు జరుగుతున్న ఆ వేధింపులు, ఆ అవమానాలు భరించలేకపోయారు. వాళ్ళకి ఇంకో దారి కనిపించలేదు. కొడుకు అండగా నిలబడలేదు. కోడలు మారదు. సమాజంలో తలెత్తుకొని తిరగలేరు. చివరికి ఒక కఠినమైన, అత్యంత బాధాకరమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాల కంటే పరువే ముఖ్యమనుకొని ఇద్దరు కలిసి విషం తాగారు. అవును, చేతులు వణుకుతూ, కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ ముసలి ప్రాణాలు విషం మింగేశాయి. అపస్మారక స్థితిలో పడి ఉన్న వాళ్ళను గమనించిన బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బ్రతికించుకోవాలని చూశారు.
చేశారు. కానీ దురదృష్టవశాత్తు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆ ఇద్దరు కంటు మూశారు. ఒకేసారి 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు చనిపోయే ఆ చివరి క్షణాల్లో వాళ్ళ మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో కదా. ఈ ఘటనపై రాజేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోడలు స్నేహ ఆమె కుటుంబ సభ్యులపై పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. సోషల్ మీడియా అనేది సమాచారాన్ని పంచుకోవడానికి ఉండాలి, కానీ సంసారాల్లో చిచ్చు పెట్టడానికి కాదు. లైకుల కోసం కన్న తల్లిదండ్రులను హింసించే స్థాయికి మనుషులు వెళ్తున్నారంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? కొడుకులకు ఒక హెచ్చరిక: భార్యను ప్రేమించడం తప్పు కాదు, కానీ భార్య తప్పు చేస్తుంటే ఆపకపోవడం, తల్లిదండ్రులను హింసిస్తుంటే మౌనంగా ఉండడం మహాపాపం. ఆశిష్ మౌనమే ఇవాళ ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. సోషల్ మీడియా ఇచ్చే డోపమైన్ కిక్, ఒక రీల్కు 1000 లైకులు రాగానే ఆ వ్యక్తి తనను తాను ఒక సెలబ్రిటీగా ఊహించుకుంటారు. స్నేహ విషయంలోనూ అదే జరిగింది. ఇంట్లో తనను ఎదిరించే అత్తామామలు ఆమెకు శత్రువులా కనిపించారు. పెద్దల పట్ల కనీస గౌరవం లేకుండా వారిపై భౌతిక దాడికి దిగడం అంటే అది ఏ స్థాయి సైకోయిజమో ఆలోచించండి. లైకుల కోసం చేసే డాన్సులు, పెట్టే ఫోటోలు బాధ్యతలను మర్చిపోయేలా చేశాయి. సంసారంలో చిచ్చు పెట్టడమే కాదు, ఒక కుటుంబాన్ని వల్లకాడు చేసే వరకు ఆ రీల్స్ పిచ్చి వెళ్ళింది. లైకుల కోసం కన్న తల్లిదండ్రులను హింసించే స్థాయికి మనుషులు వెళ్తున్నారంటే మనం నిజంగా నాగరిక సమాజంలోనే ఉన్నామా? ఇప్పుడు ఈ కథలో అత్యంత కీలకమైన వ్యక్తి ఆశిష్, కన్న కొడుకు. ఇక్కడే మనం ఒక హెచ్చరిక చేయాలి. భార్యను ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆమె చేస్తున్న తప్పును ప్రశ్నించకపోవడం మహాపాపం. కన్న తల్లిని భార్య కొడుతుంటే, కన్న తండ్రి అవమానంతో కుంగిపోతుంటే నా భార్య ఏమనుకుంటుందో అని మౌనంగా ఉన్నాడు చూసారా? ఆ మౌనమే రాజేష్ సుమన దంపతుల గొంతుకకు ఉరితాడు వేసింది. చాలా మంది కొడుకులు చేసే తప్పు ఇదే. భార్య బాధితులుగా మారిపోయామని చెప్పుకుంటారు, కానీ ధర్మం తప్పినప్పుడు భార్యనైనా గద్దించాల్సిన బాధ్యత భర్తకుంటుంది. ఆశిష్ ఆ రోజే స్నేహను వారించి ఉంటే ఇవాళ ఆ ఇద్దరు వృద్ధుల ప్రాణాలతో ఉండేవారు. కొడుకు మౌనం, కోడలి అహంకారం కలిసి ఇద్దరిని చితికి చేర్చాయి. సోషల్ మీడియా అనేది సమాచారాన్ని పంచుకోవడానికి ఉండాలి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉండాలి, కానీ అది వ్యక్తిగత బంధాలను తెంచే రొంపంలా మారకూడదు. ఈ ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. ఇవాళ ఎందరో యువతి యువకులు వర్చువల్ ప్రపంచంలో బతుకుతూ రియల్ వరల్డ్ లో ఉన్న మనుషులను మర్చిపోతున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా? లైకుల కోసం కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేస్తున్నారా? గుర్తుంచుకోండి, ఫోన్లో వచ్చే లైకులు రేపు మీ కష్టాల్లో తోడు రావు. మీ పక్కన ఉన్న మనుషులే మీ ప్రాణం. తల్లిదండ్రులను గౌరవించని చదువు, సంస్కారం లేని రీల్స్ ఎందుకు పనికిరావు. హర్యానాలో జరిగిన విషాదం ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పు కావాలి. చనిపోయిన వృద్ధ దంపతులకు మనం ఇచ్చే నిజమైన నివాళి మన ఇంట్లో పెద్దలను మనం గౌరవించుకోవడమే. ఈ వీడియో చూస్తున్న కొడుకులకు, కోడలకు ఒకటే విన్నపం: సోషల్ మీడియాలో కాదు, మనుషుల మనసుల్లో స్థానం సంపాదించండి. ఒక లైక్ కోసం, ఒక కామెంట్ కోసం, ఎవరో తెలియని మొహాలు మనల్ని పోవడం కోసం ఇంట్లో ఉన్న సొంత మనుషుల్ని చంపుకుంటామా? ఇదేనా ఆధునికత? ఇదేనా ట్రెండ్? మీరు ఏమనుకుంటున్నారు? ఇందులో తప్పెవరిది? ఆ రీల్స్ పిచ్చితో సైకోలా మారిన కోడల్దా, లేక కన్న వాళ్ళు దెబ్బలు తింటున్నా సైలెంట్ గా ఉన్న చేతకాని కొడుకుదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.